భయాన్నే భయపెట్టగలంతటి వాణ్ణి పక్కన పెట్టుకుని నువ్వు భయపడటమేంటి తల్లి? లేదు మావయ్య గారు, మీరెన్నైనా చెప్పండి. ఆ అఖిలాండేశ్వరి చేసే అవమానాల మధ్య, సృష్టించే ఆపదల మధ్య నా కొడుకు జీవితం సాగాలని నేను అనుకోవట్లేదు. దయచేసి మా దారిన మమ్మల్ని వెళ్ళనివ్వండి. అర్థమైందమ్మా, నీ బాధ, నీ భయం నాకు అర్థమైంది. కానీ నాకు 2 రోజులు టైం ఇవ్వమ్మా. ఈ గొడవలు నీ గుమ్మం దాకా రాకుండా నేను చూసుకుంటాను. మిమ్మల్ని అవమానాలకు గురి చేసే ఆ అఖిలాండేశ్వరి అన్నీ పక్కన పెట్టి మీ కాళ్ల దగ్గరికి వచ్చేలా నేను కథ రాస్తా. నా మాట విని ఆగిపోమ్మా. అది కాదు మావయ్య గారు. కాదంటే నేను చచ్చినంత ఒట్టే. మావయ్య గారు, అమ్మా, తాతయ్య మాట వినమ్మా. అమ్మా, తాతయ్య చెప్పింది వినమ్మా. ఫోన్లే అని ఊరుకున్నా, కానీ ఈ పొద్దు ఆస్తినంతా వెంకిగాడి పేరు మీదకి మార్చినాడంటే నేను తట్టుకోలేకపోతున్నాను బావగారు. ఏంటి, తాతయ్య ఆస్తినంతా వెంకి పేరు మీద మార్చాడా? ఈ ఆళ్లపాటు అఖిలాండేశ్వర్ అంటే ఊళ్ళో బ్రాండ్ కదా. ఈ ఇమేజ్తోనే నేను ఎలక్షన్స్ లో నిలబడి ఎమ్మెల్యే అయ్యి, ఆ పైన మంత్రి అయ్యి, ఈ జిల్లానే నా గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తే ఆస్తి లేకుండా నా చేతిలో చిప్ప పెడుతుండాడు మా నాయన. ఇప్పుడు నా బతుకేంది? నా రాజకీయ భవిష్యత్ ఎట్టా? 5-10 అవసరమైతే ఆ వెంకిగాడి దగ్గర నేను చెయ్యి జాచాలనా? అమ్మో, ఈ విషయం కానీ ఊళ్ళో తెలిస్తే నేను ఊరిపోసుకోవాల్సిందే బావగారు. అయ్యో, అవేం మాటలకిలమ్మా. మరింకేం మాట్లాడను బావగారు. ఈ విషయం గురించి ఊళ్ళో కానీ తెలిస్తే నలుగురు నా గురించి ఎట్టా మాట్లాడుకుంటారు చెప్పండి? అమ్మా అఖిలమ్మా, ఆ వెంకీగాడి పేరున ఆస్తి రాసిన విషయం వాడికే తెలీదు, ఇంకా ఊరికెలా తెలుస్తుంది చెప్పు? వాడికి తెలియకుండా ఎన్ని రోజులుంటాది బావగారు? ఇవాళ కాకపోయినా రేపైనా వాడి చెవిన పడతాది కదా. పడదు, నేను పడనివ్వను. ఈ విషయం వాడి చెవికి చేరే లోపే వాడి ఉనికి భూమి మీద లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. అంటే ఏం చేస్తారు బావగారు? ఆ వెంకిగడిని చంపేస్తారా ఏంది? ఆ అవసరం బాగా డిమాండ్ చేస్తుంది కదమ్మా. అంతదాకా వెళ్ళకండి బావగారు. ఆ వెంకిగడి ప్రాణం మనకెందుకో? మన ఆస్తి మనకొచ్చేలా చూడండి చాలు. చూసావరా భద్రం, అఖిలమ్మ మాట కరుకుగాని మనసు మంచిది. శత్రువుని కూడా చంపాలని కోరుకోదు. సరే అఖిలమ్మ, నీ మాట ప్రకారమే ఆ వెంకీగాడి ప్రాణం పోకుండా, వాడి ఉనికి పరిసరాల్లో కనపడకుండా ఇగో పద్ధతిగా పరిస్థితిని నేను చక్కబెడతానుగా, నువ్వు వెళ్ళమ్మా. సరే. మరి అలాంటప్పుడు వాడికి ఆస్తి రాసిన విషయం తెలియకుండా చేస్తానని అత్తయ్యకి అభయం ఎందుకిచ్చావు? ఒరే, చేస్తానన్న నమ్మకం నాకుంది కాబట్టి. ఆ వెంకీగాడిని తాకే ధైర్యం వెళ్ళినప్పుడు నమ్మకం ఎలా వస్తుంది మాయా? నా టార్గెట్ మనవడు కాదురా, ముసలోడు. మనవణ్ణి తట్టుకోవడం మన వల్ల కాకపోవచ్చు, కానీ
ముసలోణ్ణి మట్టుబెట్టడం మనకి చాలా ఈజీరా. ఏదో వీళ్ళమ్మ రాసిన ముసలాడికి చిరునామా చింపడానికి ముహూర్తం పెట్టిద్దాం. ఓ ఛీ! వెంకీ వాడు నాకు కనపడ్డ రోజు నుంచి ఏదో రకంగా టార్చర్ చేస్తూనే ఉన్నాడు. ఓడించాలని ప్రయత్నించిన ప్రతిసారి గెలుస్తూనే ఉన్నాడు. చివరికి మా తాతయ్య చేసిన చెత్త పని వల్ల ఈ ఆస్తికి ఇప్పుడు కొత్తగా వారసుడు కాబోతున్నాడు. ఆ వెంకీ ఆస్తికి వారసుడైతే ఇంక మా పరిస్థితి ఏంటి? యువరాణిలా తిరిగిన నేను, రాణిలా తిరిగిన మా అమ్మ చేతిలో చిల్లర లేకుండా రోడ్డు మీద పడాలా? అలా జరగడానికి వీల్లేదు. వెంకీ పేరున మార్చిన ఈ ఆస్తిని తిరిగి నేను రికవర్ చేసుకోవాలి. కానీ ఎలా? ఆ వెంకీ గురించి అందరికన్నా నాకే బాగా తెలుసు. వాడి నుండి ఈ ఆస్తిని లాక్కోవడం అమ్మ వల్ల కాదు, అమ్మ నమ్మిన తొట్టి గ్యాంగ్ వల్ల అస్సలే కాదు. తాతయ్య తన పేరున ఆస్తి రాశాడని ఆ వెంకీకి తెలియక ముందే తెలివిగా దెబ్బ కొట్టాలి.